పక్కన రాజానగరం, కడియం ఈ నియోజకవర్గాల్లో పర్యటించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటన అద్భుతంగా సాగింది, విజయవంతంగా సాగిందనేటువంటి మాట తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ముఖ్యంగా చూడు బాబులని ఏ విధంగా నిర్వహించుకోవాలి, కాలుష్య రహితమైనటువంటి పుష్కరాలుగా నిర్వహించుకోవడం ఎలాగా, సమర్థవంతంగా నిర్వహించుకోవడం ఎలాగా, సమయం తక్కువ ఉంది కనుక తొందరగా వాటిని ఒక్కొక్కటి కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోవడం ఎలాగనేటువంటి అంశాల మీద ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ని అందించడం జరిగింది. దీనివల్ల అధికార యంత్రాంగంలో కానీ రాజకీయ నాయకత్వంలో కానీ ఒక వేగం వచ్చిందనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మనం పుష్కరాలు విజయవంతం చేసుకోవాలనేటువంటి అంశం మీద వారు అందించినటువంటి మార్గనిర్దేశకత్వం కానివ్వండి, ఆదేశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మా అందరికీ కూడా ఇంకా బాగా పనిచేయడానికి ఉపయోగపడతాయనేటువంటి మాటని తెలియజేస్తున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పుష్కరాలని అద్భుతంగా నిర్వహించాలనేటువంటి ఒక కార్యాచరణ ఇప్పటికే రూపొందింది. దానికి కొనసాగింపుగా ఉప ముఖ్యమంత్రి గారు నిన్న రావడం, నిన్న మొన్న సమీక్షలు చేయడం ద్వారా ఫోకస్డ్గా పనిచేయడం ఎలాగా, అనుకున్నటువంటి లక్ష్యాలేంటి, వాటిని సాధించుకోవడం ఎలాగా, వాటికి నిధులు సమకూర్చుకోవడం ఎలాగా అనేటువంటి అంశాల మీద కూడా కొంత స్పష్టత వచ్చింది. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఈ 6 జిల్లాలు ఏవైతే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న 6 జిల్లాలు అక్కడ జరిగేటువంటి పుష్కరాలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ మేరకు 100 కోట్ల రూపాయల నిధులను ఇవ్వడానికి ఉప ముఖ్యమంత్రి గారు చొరవ చూపించడం కూడా మా అందరికీ చాలా ఆనందదాయకమైనటువంటి మాటకి సందర్భంగా తెలియజేస్తున్నారు. వారు ఇక్కడికి వచ్చారు, కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా నదీ కాలుష్యం విషయం మీద వారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఏదో వచ్చి చూసి వెళ్ళారనేటువంటి మాట కాకుండా ప్రతి మైన్యూట్ పాయింట్ని కూడా ఏ రకంగా మనం సరిదిద్దుకోవాలనేటువంటి అంశం మీద వారు ఇచ్చినటువంటి మార్గనిర్దేశకత్వం నిజంగా మా అందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆయన సూచనలు చేస్తే జిల్లా మంత్రిగా వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత నాది. అందరం కలిసి శాసనసభ్యులు, శాసన మండల సభ్యులు అందరం కలిసి, రాజకీయ నాయకత్వం అంతా కలిసి వాటిని సమర్థవంతంగా నిర్వహించుకోవడం అనేది మా బాధ్యత. ఈ విషయాన్ని స్పష్టంగా మేము నిన్న మొన్న జరిగిన సమీక్షల్లో గమనించగలిగాం. వాటి ఆధారంగా రేపొద్దున కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాం. ఇక్కడ మీరు ఆలోచించవలసింది ప్రధానంగా రాజకీయ పరమైనటువంటి పుష్కరాల్ని బాగా నిర్వహించాలనేటువంటి సంకల్ప దీక్ష ఏదైతే ఉందో అది కనపడాలి తప్పితే రాజకీయ కాలుష్యం కనపడకూడదు అనేటువంటి మాటను కూడా సందర్భంగా. అందుకే ఇవాళ ఒక్కొక్కగా తీసుకుంటే మొట్టమొదటి గోదావరి జల కాలుష్యం ఏ రకంగా ఉంది, దాన్ని నివారించడం ఎలాగనేటువంటి అంశం మీద వారు నల్లా ఛానల్ అక్కడి నుంచి డిశ్చార్జ్ అవుతున్న నీరు గోదావరిలోకి అక్కడ ఏ రకంగా కాలుష్యం ఉంటుందనేటువంటి దాన్ని పూర్తిగా పరిశీలించారు. దాన్ని తిరిగి డైవర్సిఫికేషన్ సిస్టంలో నల్లా ఛానల్ని ఈ పక్కకి తిప్పి సామాన్యమైనటువంటి సమయాల్లో, సాధారణ సమయాల్లో ఆవా ఛానల్ దగ్గర వదలడం అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది. అక్కడ కూడా మళ్ళీ గోదావరిలోనే కలుపుతున్నారు కనుక శాశ్వత పరిష్కారం కావాలని అనేటువంటి మాట మీద కూడా ఆలోచించడం జరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పెద్ద ఎత్తున మనం ఈ గోదావరిలో కలిసే విధంగా కాలువ ద్వారా వెళుతున్నాయి కనుక దాన్ని నివారించడం ఎలాగనేటువంటి దాన్ని కూడా చేయడం జరుగుతుంది. దాంతోపాటు పుష్కరాలకు వచ్చేటువంటి ఈసారి రమారమి 9 కోట్ల నుంచి 10 కోట్ల వరకు భక్తులు పుష్కరాలకు వస్తారనేటువంటి మాట గట్టిగా వినపడుతుంది. వారందరికీ కూడా పవిత్ర స్నానాలు చేయాలనుకునే వారికి ఆ స్నానాలు చేసేటువంటి అవకాశాన్ని ఎలాగ కల్పించాలనేటువంటి మాట మీద కూడా ఒక కార్యాచరణ తయారు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు
టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. నిన్న మొన్న సమీక్షల్లో చెప్పారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క అది దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అక్కడ ఆయన మెంబర్ సెక్రటరీగా ఉంటారు. మిగతా శాఖలన్నీ ఏవైతే ఉన్నాయో లైన్ డిపార్ట్మెంట్స్ అవన్నీ కలిపి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పిన మరుక్షణమే ఇవాళ ఉదయానికే దాని జీవోను కూడా తీసుకురావడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కాంతిలాల్ దండే గారు ఈరోజు జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే యాక్షన్ ఎంత స్పీడ్గా ఉంటుంది, మాట ఎంత స్పీడ్గా ఉందో యాక్షన్ కూడా అంతే స్పీడ్గా ఉందనేటువంటి మాట ఇక్కడ కనబడతా ఉంటుంది. నోడల్ ఏజెన్సీగా పెట్టాం, దాంతో కార్యక్రమాలు చేస్తాం. దాంతోపాటు పొల్యూషన్ ఆడిట్ ఇది చాలా అవసరం. ఇవాళ వరకు మనం కాలుష్యం జరిగిపోతుంది, నదంతా పాడైపోతుంది, మంచినీరు దొరకట్లేదనేటువంటి మాట మనం చెప్తున్నాం, కానీ దానికి ఒక ఆడిట్ జరగాలి. ఏ రకంగా అది ఎంత మేరకు వాటర్ని కలుషితం చేస్తుంది అనేటువంటి అంశాలు అవన్నీ కూడా మనం ఆడిట్ ద్వారా, పొల్యూషన్ ఆడిట్ ద్వారా తెలుసుకోవచ్చు. దానికి ప్రతిసారి కూడా పొల్యూషన్ ఆడిట్ నిర్వహిస్తామనేటువంటి మాట కూడా హోమ్ మంత్రి గారు చెప్పారు. ముఖ్యంగా ఇంకొక మాట అయితే స్పష్టంగా చెప్తా ఉన్నాం, పరిశ్రమలకైతే మాత్రం హెచ్చరిస్తున్నాం. మీరు ఇక్కడ వనరులను ఉపయోగించుకుని, ఇక్కడ ఉన్నటువంటి సంపదను ఉపయోగించుకుని మీరు లాభాలు పొందుతున్నారు, ధనార్జన చేస్తున్నారు. అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి వనరులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మానవులకు కానీ ఎవరికి కూడా నష్టం కలిగించిన విధంగా ఈ కార్యక్రమాలు ఉండాలి తప్పితే మీరు మమ్మల్ని ఉపయోగించుకుని కార్యక్రమాలు చేసుకుంటూ లాభాలు పొందుతూ మా ప్రాణాలకు ఇబ్బంది కలిగించే విధంగా పరిశ్రమల ద్వారా కాలుష్యం జరగడం అనేటువంటిది మాత్రం ఎటువంటి భారతదేశ సముదాయంలో కూడా మేము దాన్ని సహించమనేటువంటి మాట కూడా చెప్తున్నాం. ముఖ్యంగా ఆంధ్ర పేపర్ మిల్ వారికి కూడా ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవాళ మేము చూసాం అక్కడ నది ఏ రకంగా కాలుష్యం అవుతుంది. మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేసామని చెప్తున్నారు, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేసే నీటిని గోదావరిలో వదులుతున్నామని చెప్తున్నారు. కానీ మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేసామని చెప్పిన తర్వాత మీరు రిలీజ్ చేస్తున్నటువంటి వాటర్ని నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మీ అందరం కలిసి చూడడం జరిగింది. అక్కడ pH వాల్యూ 7కు పైన ఉంది. అంటే మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేసేసాం, శుద్ధి చేసి నీటినే గోదావరిలోకి వదులుతున్నాం అని చెప్పి దొంగ మాటలు చెప్పి మమ్మల్ని నమ్మిస్తూ మీరు కలుషితమైన నీటిని తిరిగి ఆ వ్యర్థాలతో కూడినటువంటి కలుషితమైన నీరునే తిరిగి గోదావరిలో వదులుతున్నారంటే మీకు ఎంత బాధ్యతారహిత్యంగా ఉన్నారనేటువంటి మాట. ఒక పక్కనేమో లాభాలు విపరీతంగా పొందుతున్నారు, అక్కడ కార్మికులకేమో సరైన జీతాలే ఇవ్వరు. ఎవరైనా జీతాలు కావాలి, మాకు న్యాయసమ్మతమైనటువంటి జీతాలు ఇవ్వమంటే లాకౌట్ చేస్తూ ఉంటారు గడి పేపర్ మిల్కి. మరో పక్కన ఈ కాలుష్యం ద్వారా పుష్కరాలకు వచ్చేటువంటి వారు మాత్రమే కాదు, ఇవాళ మీరు నదికి పై భాగంలో మీ కాలుష్య వ్యర్థాలని అక్కడ రిలీజ్ చేస్తుంటే దిగువ భాగంలో వాటర్ వర్క్స్ ద్వారా ఈ నగరానికి కావాల్సిన మంచినీరు మేము తీసుకుంటున్నాం. అంటే ఆ కాలుష్యకారకమైనటువంటి మంచినీటినే తాగునీటిగా మేము తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీ వల్ల ఇది తీవ్రమైనటువంటి అంశంగా పరిగణిస్తున్నాం, వారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కాకుండా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో, రాజానగరం నియోజకవర్గంలో, అలాగే ఈ 6 జిల్లాలు ఏమనుకుంటున్నా అన్ని జిల్లాల్లో కూడా అటుపక్క నిడదవోల్లో కానీ కొవ్వూరులో కానీ ప్రతి చోట కూడా గ్రామాల్లో ఘాట్లు ఉన్నాయి. అందువల్ల ప్రతి ఘాట్ని కూడా భక్తులకి సరైనటువంటి పుణ్యస్నానం ఆచరించే విధంగా చేయడం కోసం పంచాయతీరాజ్ శాఖ ఆ గ్రామాలు అవి కలిసి, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పరిపాలనా విభాగాలు కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు. అదేవిధంగా పుష్కరాల బడ్జెట్ మీ అందరికీ తెలుసు, ఇంతకుముందే మన కలెక్టర్ గారు కూడా చెప్పారు. రమారమి 8,500 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళిక 6 జిల్లాలకు సంబంధించి ఈ పుష్కరాల నిర్వహణకి చేయాలనేటువంటి చేసాం. దానికి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా దాంట్లో పొందుపరిచి ఎవరెవరు ఏం చేస్తే పుష్కరాలని మనం పోలీస్ శాఖ కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ కానీ, మున్సిపల్ శాఖ కానీ, ఇతరత్ర ఏ శాఖలో ఇందులో ఇన్వాల్వ్మెంట్ అన్ని శాఖలకి సంబంధించి కార్యక్రమాలు చేయడానికి ఆ పెట్టుబడులు ఎంత అవసరం అవుతాయి అనేటువంటి మాటతో ముఖ్యమంత్రి గారికి నివేదించడం కూడా జరిగింది.